హాయ్ అందరికి, మేము బంజారా కదా. సో మా బంజారాలో ఒక అమ్మాయి పెళ్లి జరిగింది అంటే ఏమేమి వస్తువులు ఇస్తారో మీకు చూపిస్తాను. అండ్ దీన్ని మా భాషలో కాన్సలి అంటారు. కాన్సలి దీన్ని ఇలా వేసుకుంటారు, ఇలా వేసుకుంటారు. అండ్ మీరు అనుకోవచ్చు ఎంత నుంచి ఏం లేదని, ఏముండదు. జస్ట్ ఇవి ఇలా టై చేసుకుంటారు, ఇవి ఇలా టై చేసుకుంటారు. వెనకాల నుంచి ఏముండదు, ఒక చున్నీ ఉంటుంది, దాంతో కవర్ చేసుకుంటారు వెనకాలి, బట్ చున్నీతో కవర్ చేసుకుంటారు. సో ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి. వేసుకోవడానికి ఇదిగోండి, ఇది దీన్ని మా దాంట్లో ఘాగ్రో అంటారు. ఘాగ్రో పేటి అంటారు, దీన్ని ఘాగ్రో అంటారు. చాలా వెయిట్ ఉంటుంది, బట్ కట్టుకోవాలి. అండ్ ఈ జనరేషన్లో ఏంటి అంటే అందరూ ఈ డ్రెస్సెస్ ఏం వేసుకోవట్లేదు. రేజు అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళలో ఉన్నప్పుడు వేసుకుంటారు. జస్ట్ కొద్దిసేపు వేసుకొని డాన్స్ చేసి మళ్ళీ తీసేస్తారు, బట్ నాట్ రెగ్యులర్లీ అసలు వేసుకోరు. వీటి మీద పైన వేసుకోవడానికి ఒక చున్నీ ఉంటుంది, అది ఇలా వేసుకుంటారు. దీని ఏమంటారు నాని? గుంటో అంటారు. దీన్ని గుంటో, దీన్ని ఇక్కడ ఇలా చెక్కుంటారు అన్నమాట. సో చెప్పాను కదా, దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఏముండదు అని. ఇది ఇలా వేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి అంతా కవర్ అయిపోతుంది. ఇగో దీన్ని ఘాగ్రో అన్నాం, ఘాగ్రో పేటియా. ఇది పెయిర్. అండ్ మా దాంట్లో కల్చర్ ఏంటి అంటే ఇదంతా వేసుకున్నప్పుడు ఇగో ఈ చేతిలో ఇవి వేసుకుంటారు, వీటిని బలియా అంటారు. వీటిని కడియం అంటారు కదా తెలుగులో, మా దాంట్లో కళ్ళ అంటారు అనమాట. ఎన్ని తులాలు ఇవి? ఇది 40 తులాలు. 240. ఇవి వేసుకో. రెండు చేతులు ఇలా వేసుకుంటారు. ఇది సైన్ అన్నమాట. ఇగో ఇది దీన్ని ఏమంటారు? ఈమెకు హసలి అంటది. ఈమెకు అంట హసలి. ఇది ఎన్ని తులాలు ఉంటుంది? ఈమె 30 తులాలది. ఈమె 30 తులాలు. మాకు తెలుగు సరిగా రాదు, మా తెలుగు కొంచెం నవ్వులాగా ఉంటుంది. సో డోంట్ మైండ్. ఈమెకి ఎన్ని తులాలు ఉంటాయి? ఇవి 30 తులాలు. ఇవి 30, ఇవి 40. బాగానే సంపాదించినావు కదా. ఇవి కూడా వెండినా? ఎంత ఇది? ఇది 10 తులాలు. మా బిడ్డ పెట్టింది. ఏ బిడ్డ? చిన్న బిడ్డ. ఇదొకటి. దీన్ని కూడా ఇప్పుడు పెళ్లి కూతురు ఉంటుంది కదా, తనకి ఇలా ఇది పెట్టేసి పైనుంచి బింద పెడతారు అనమాట. సో దీన్ని ఏమంటారో నేను తెలుసుకుందాం. దీన్ని ఏమంటారా? ఈమె గండం. ఈమె గండం. ఈమె పేరు గండం. ఇది గండం. ఇది పులియా? సారీ, ఇది పులియా. అండ్ దీని మీద ఇది కప్పడానికి ఇది గండం. దీన్ని ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. నాన్న ఎత్తుకో. ఇది ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. దాని మీద నుంచి ఇలా చిన్న బిందె ఉంటుంది, ఇది ఇలా పెట్టేసి ఇలా పట్టేస్తారు పైన. ఇలా పెళ్లి కూతురు ఎత్తుకుంటారు అనమాట. ఇప్పుడు మా నాన్న పెళ్లి కూతురు. కసోటియా అంటారు. కసోటియా ఈ పేరు మీద వేసుకోవడానికి చేతులలో వేసుకుంటారు. ఇవి వేసుకుని ఏమంటారు వీటిని? కసోటియా. ఇలా కట్టుకోవాలి. ఇలా 2 సైడ్ ఉంటుంది థ్రెడ్స్, ఇలా కట్టేసుకోవాలి వీటిని. ఇంకా చేతిలో ఇది. ఇవి ఎందుకు వేసుకుంటారంటే ఇలా చేయండి. ఎందుకు వేసుకుంటారు? పెళ్లి చేసినప్పుడు వేసుకుంటారు. ఎగుతుంది. ఎట్లా చూపి. మా దాంట్లో ఎక్కడ డాన్స్ చేస్తారు? ఎట్లా ఇది వేసుకొని మంచిగా ఇట్లా ఎగుతుంది. ఇదొకటి. దీని గురించి నాకు అంత తెలీదు. ఏంటో మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం. చెప్పు. వెతుడు అంటే పెళ్లి కొడుకు మా దాంట్లో. ఏం చేస్తారు? ఎట్లా వేసుకుంటారు చూపి. వేసుకొని చూపి. ఇట్లా కాదు, ఇట్లా. సో పెళ్లి కొడుకు పెళ్లిలో వేసుకొని వస్తారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఇలా దీన్ని పట్టియా అంటారు దీన్ని. ఇదొకటి. ఇది కూడా సేమ్ కసోటియానే. ఇది పెళ్లి ఇచ్చింది నాకు. డండియా అంట ఇవి. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే అప్పగించినప్పుడు వెనకాల ఇంటి సైడ్ చూసి ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అంటే నేను వెళ్ళిపోతున్నా అని సైన్ దీనికి. ఇలా అని ఏడుస్తారు. సో దానికి ఇది చేస్తారనమాట. తర్వాత వీటిని ఏమంటారు చెప్పు. ఈమె కోతడి. సో దీని పేరు కల్చి అంటారండి మా లాంగ్వేజ్లో. దీని పేరు కోతడి. ఇవి కూడా పెళ్ళి ఇచ్చారు. వీటిని ఎందుకు వాడతారు? చెప్పాను కదా, ఇది గండం పులియా. ఇవి బయట పెట్టేస్తే పాడైతాయి కదా, సో స్టోర్ చేసుకోవడానికి ఇవి వేస్తారు. ఇందులో వేసి జస్ట్ టై చేసి పెట్టేస్తారు అనమాట. సో పాత గవ్వ అని అంటారు. అన్ని మిర్రర్స్ ఉంటాయి కదా అలా.
You get done fixing. Once you are getting upwards. సో ఇప్పటిదాకా ఇదంతా చూసారు కదా, వీటి గురించి ఏమేమి అంటారు, ఎప్పుడు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారో అంత తెలుసుకున్నారు కదా. సో ఇదన్నమాట ప్రాసెస్. అండ్ ఇవి చేయాలంటే చాలా టైం పడుతుంది, మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట. ఇది ఇవన్నీ కొనుక్కోవాలి, మొత్తం చేతితోనే చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇది చేయాలంటే. అండ్ ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఈ థింగ్స్ అన్ని తీసుకొని చేయాలంటే. ఇది ఒకటి, ఇది అండ్ ఇది, ఈ మూడు కలిపే ఈజీగా 15K అలా పడింది. చాలా కాస్ట్ ఉంటుంది అనమాట ఇది. ఇది మ్యాండేటరీ, పెళ్ళిలో అలా ఇస్తున్నారు ఈ మధ్య. వేసుకోవట్లేదు రెగ్యులర్లీ, బట్ అప్పుడప్పుడు వేసుకోవడానికి అలా ఇస్తారు. मन पेरादानी फेटिया काचलोए मंदिरे पर जाऊ तू घर मारो मन कोणी लागरोच ये सेवा भायाला देके सारू जीवडा तडपरो ఇంకా వేరే ఏమైనా తెలుసుకోవాలి మాకు చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. मंदिरे पर जाऊ तू घर मारो मन कोणी लागरोच ये కావాలంటే అడగండి, మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.